అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి అడ్డదారుల్లో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడమే లక్ష్యంగా ఉండేటటువంటి వారిని టార్గెట్గా చేసుకొని ఓ ముఠా అంతా కూడా నకిలీ సర్టిఫికేట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరంతా గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తూ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వారందరినీ అప్రోచ్ కావడం, వారందరికీ దగ్గర నుంచి లక్షల రూపాయల్లో ముడుపులు తీసుకుని వారందరికీ నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి అమ్రాబాద్, పదిరా, లింగాల ఈ ప్రాంతాలకు చెందినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, ఇక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా ఏజెన్సీ కోటాలో కొంత ఉద్యోగం పొందేందుకు సులభంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నల్గొండ ఇతర జిల్లాల్లో ఉండే వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఏదైతే ఈ ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇస్తామంటూ కూడా వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంతేకాకుండా వారందరికీ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు. ఫేక్ సర్టిఫికేట్ చేసి వారికి ఇచ్చేసి వారి దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. వారంతా ఆ నకిలీ సర్టిఫికేట్ల మీద పదుల సంఖ్యలో పోలీసు శాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అన్ని శాఖల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీనిపై ఎవరైతే ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి నిరుద్యోగులంతా కూడా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఆర్డీఓ, పీఓకు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో ఆర్డీఓ దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ నకిలీ ధృవపత్రాలు ఏదైతే తయారు చేస్తున్నటువంటి ముఠా ఏదైతే ఉందో వారందరినీ కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కొంతమంది వ్యక్తుల్ని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా లక్షల రూపాయలు వసూలు చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందాలనేటటువంటి వారందరికీ కూడా ఈ ఏజెన్సీ సర్టిఫికేట్లను, నకిలీ సర్టిఫికేట్లను క్రియేట్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పూర్తిగా హైదరాబాద్లో కొన్ని నకిలీ సర్టిఫికేట్లను పోలీసుల తనిఖీల్లో గుర్తించడం జరిగింది. దీంతో పూర్తి స్థాయి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదిలిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి నల్లమల్ల ప్రాంతంలో ఉండేటటువంటి ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో అమ్రాబాద్, అదేవిధంగా బల్మూర్ మండలం, పదర మండలం, ఈ మండలాలన్నీ టార్గెట్గా చేసుకొని ఈ మండలాలకు చెందినటువంటి వ్యక్తులుగా ఈ మండలాల నుంచి ఏజెన్సీ సర్టిఫికెట్లను ఇతర జిల్లాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారంతా కూడా ఈ ముఠాలో ఉన్నటువంటి వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వెంబడే దీనిపై లోతైన విచారణ చేయాలి. ఈ విధంగా ఏజెన్సీ సర్టిఫికెట్లతో, నకిలీ సర్టిఫికెట్లతో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలను నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా వెంబడే వారిని రిమూవల్ చేయాలి. అంతేకాకుండా వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా నల్లమల్ల ప్రాంతానికి చెందినటువంటి ఏజెన్సీ నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి అధికారులు మరి ఈ ఘటనపై ఎంత మేర సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు, ఎంతమంది నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించారో వారందరిపై ఎవిడెన్స్లతో సహా పూర్తిగా అధికారులకు సమర్పించామంటూ కూడా నిరుద్యోగులు చెప్పుకొస్తున్నారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగానే సర్వీస్ రిమూవల్ చేస్తారా, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటారా, తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తారా? వేచి చూడాలి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. ఐటీడీఏ మేనేజర్ గారు జాఫరు, ఆయనకు మేము ఆర్టీఐ సమాచారం హక్కు చట్టం మీద కానీ మామూలుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా మేము పై అధికారులకు, కలెక్టర్లకు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది. అందరూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. జాఫర్ గారు ఏమంటున్నారు అంటే, నేను ఇలాగే ఇస్తా, ఇన్ని రోజులు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇట్లే ఆపుకుంటా, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు అని చెప్పేసి ఇష్టం వచ్చిన సమాచారం ఇస్తుంటే, మీరు ఇచ్చిన సమాచారం తీసుకున్నారు కాబట్టి మాకు రిసీవ్ కాపీ ఇచ్చారు కదా సార్ అని చెప్పి, నేను 10 మందికి 10 సార్లు ఇస్తాను, మీ ఒక్క పనే ఉందా, ఇన్ని సంవత్సరాలు కాదు ఇంకా 10 సంవత్సరాలు అయినా పడుతుంది, వెయిట్ చేస్తే చేయండి లేకపోతే లేదు, మీకు ఎటువంటి ఆఫర్ రాలేదా అని చెప్పేసి అడిగితే, ఆఫర్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగితే, మాకు ఇట్లా అమౌంట్ ఆఫర్ వస్తుంది, మీకు ఎందుకు వస్తలేదు, నేను సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి జాఫర్ గారు చెప్పడం జరుగుతుంది. అదే విషయము ఆర్డీఓ మేడం దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళపైన అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పేసి అన్నారు. ఈ స్థానిక ఏజెన్సీ వాసిని కాబట్టి ఏజెన్సీ పైన పోరాటం చేస్తున్నాను. చుట్టుపక్కల డిస్ట్రిక్టుల వాళ్ళు వచ్చి మా ఏజెన్సీ కోటాలలో జాబ్ పొందుతున్నారు. దీనిపైన మేము గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించుకుంటున్నాం. అధికారులు దీనిపైన ఐటీడీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఐటీడీ అధికారి జాఫర్ పైన తగిన చర్యలు తీసుకొని మా ఫైలు ఆయన దగ్గర
దగ్గర 10-15 ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైళ్ళను తీసుకొని పక్కకు పెట్టి మీ ఫైల్లే లేవని చెప్పి నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు కాబట్టి అతనిపైన చర్యలు తీసుకొని ఈ స్థానిక ఏజెన్సీలకే ఈ జాబులు వర్తించే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. మేడం నేను నాన్ లోకలే, నాన్ ఏజెన్సీ కానీ దానిలో క్లెయిమ్ చేసామని పర్ఫెక్ట్ ఒప్పుకున్నాను. సో నేను అదే రిపోర్టు కలెక్టర్ గారు రాయడం జరిగింది. ఎవరెవరైనా నిన్నవత్ పద్మ, నిన్నవత్ సరస్వతి, సాంబోద్ హేమ్లా, సభావత్ హేమ్లా, ఆంగుత్ హేమ్లా claimed agency area job without having agency area certificate. Hence it is recorded. ఆల్రెడీ ఈ రిపోర్ట్ కలెక్టర్ సార్కి రిపోర్ట్ అందజేయడం జరుగుతుంది. కలెక్టర్ సార్ ఆదేశానుసారం యాక్షన్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.